హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం ఐస్బర్గ్ ఫౌండర్ సుహాస్ గారితో మనం ఉన్నాము. తను యంగ్ ఆంట్రప్రెన్యూర్. నెల్లూరు డిస్ట్రిక్ట్ లోని అల్లీపురంలో ఐస్బర్గ్ ఫ్యాక్టరీ ఉంది. యంగ్స్టర్స్ కి అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన సుహాస్ గారే మనందరికి కూడా ఇన్స్పిరేషన్. ఎంతో మంది తను ఇన్స్పిరేషన్ అయ్యారు. 10 years హార్డ్ వర్క్ చేసి తను ఈ సామ్రాజ్యాన్ని అంతా కూడా క్రియేట్ చేశాడు. ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఒక సస్టైనబుల్ ఫ్రాంచైజీ మోడల్ ని తీసుకుని వచ్చారు. ఆర్గానిక్ పద్ధతుల్లో ఐస్ క్రీమ్స్ తయారు చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది క్రియేట్ చేశారు. ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ని ఐస్బర్గ్ ని ఫ్రాంచైజీ ఇచ్చే మోడల్ గురించి, దాని ప్రాసెస్ ఎలా ఉంటది, దాని కాస్ట్ ఎంత అవుద్ది, దాన్ని మనం స్టార్ట్ చేస్తే మనం మంత్లీ ఎంత టర్న్ ఓవర్ చేయొచ్చు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ రోజు మనం సుహాస్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఎలా స్టార్ట్ చేశాను అంటే, నాది పీజీ పిహెచ్డీ 2 కంప్లీట్ అయిపోయినాయి. నెల్లూరుకి రిటర్న్ వచ్చా. ఆల్మోస్ట్ నా 6th క్లాస్ తర్వాత నుంచి నేను మొత్తం హాస్టల్లోనే పుట్టి పెరిగి చదివింది టోటల్. దానివల్ల రీజన్ ఏందో తెలియదు కానీ నెల్లూరు మీద మాత్రం మమకారం అట్లానే ఉండిపోయింది. నెల్లూరు రావాలి, చేయాలి, ఏం బిజినెస్ చేయాలి. మన దగ్గర లక్షలు హెవీ ఇన్వెస్ట్మెంట్లు అయితే ఏం లేవు. కాంట్రాక్ట్లు పెద్ద చేసే అంత స్తోమత కాదు, అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియదు. సంథింగ్ ఏదో ఉన్న దాంట్లో ఏదో లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అన్ లాగా ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్ స్టార్ట్ చేశాను. ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, వేరే బిజినెస్ ఇంకేదైనా చేసిన తర్వాత అన్నట్లుగా అది స్టార్ట్ చేసిన వెంటనే మంచి సక్సెస్ వచ్చింది. 1 year లోపే 2వ స్టోర్ కూడా పెట్టాను. సో ఈ రూట్ బాగుంది అని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చాను. అది కూడా సక్సెస్ అయిన తర్వాత ఫ్రాంచైజింగ్ లోకి వచ్చాను. ఒక 4 years చూసుకునేటప్పుడు తెలియకుండా ఒక 20 స్టోర్లు వచ్చేస్తున్నాయి. సో దీని మీదే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ పెడదామని ఇంకా ఫ్రాంచైజ్ మోడల్ ని బాగా వర్కౌట్ చేసాం. సో మనం స్టాండర్డ్ యూఎస్పీ ఒకటి రెడీ చేయాలి. యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. మన దగ్గర ఎందుకు కొనాలి, నా ప్రోడక్ట్ ఎందుకు తినాలి అనే థాట్ ప్రాసెస్ లో F&B లోకి తెలియకుండా ఎంటర్ అయ్యాం. సో ఆ స్టాండర్డ్ యూఎస్పీ నుంచి యూనిక్ యూఎస్పీకి ఎలా మనం గ్రో అవ్వాలి అనే థాట్ ప్రాసెస్ లో ఆర్గానిక్ సెగ్మెంట్. ఆర్గానిక్ అంటున్నాం. అసలు ఆర్గానిక్ ఎందుకు, ఐస్ క్రీమ్ లో ఎందుకనే చాలా మంది క్వైరీ వస్తుంది. నేను కాదన్ను. ఇప్పుడు మన రెగ్యులర్ నీడ్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు మీరు అందరూ ఈ రోజు నేను ఈ చొక్కా వేసుకున్నా, 10 ఏళ్ల ముందు ఈ చొక్కా లేదు, ఈ బ్రాండ్ లేదు, ఈ అవేర్నెస్ లేదు. సో మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఏ రోజుకి ఆ రోజు మారిపోతా ఉన్నాయి. ఈ రోజు ఒకే రోజు దోశ తినమంటే ఎవరు తిండు. సో మార్కెట్ నీడ్స్ మారినప్పుడు మనం దాన్ని తగ్గట్టుగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఇంట్లో మనం టైం పాస్ కు తినే ఉప్పు చెక్కలు, మనుబుల్ లాంటివి ఆర్గానిక్ అంటున్నాం. నేను మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఒక 4-5 years బ్యాక్ కూడా చూసా, ఢిల్లీలో ఎక్స్పోకి వెళ్ళినప్పుడు ఆర్గానిక్ స్మోక్స్ అంటే. ఇప్పుడు మన దేవుడికి పెట్టేదానికి ఆర్గానిక్ దీపం ఆయిల్ అంటే ఎక్కడికి వెళ్తుంది థాట్ ప్రాసెస్. సరే ఎన్ని పనికిమాలినయో మంచియో చెడ్డయో అనే విషయం పక్కన పెడితే, వై నాట్ ఐస్ క్రీమ్స్? ఇట్ ఈస్ ఎ ప్రీమియం కేటగిరీ. ఐస్ క్రీమ్ తినాలంటే ఒక హ్యాపీనెస్ మూమెంట్ అంటాం. ఎక్కడెక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి లండన్ డైరీ అని, న్యాచురల్స్ అని, బాస్కిన్ రాబిన్స్ అని, బయట కంట్రీస్ నుంచి మూవ్ అండ్ పిక్కల్ అని బ్రాండ్స్ వస్తున్నాయి. మనం ఎందుకు చేయం, ఎలా చేయలేం, ఎందుకు చేయలేకపోయాం అనే థాట్ ప్రాసెస్. అలాగా మేము ఇండియాలోనే అసలు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే తెలియని సబ్జెక్ట్ లో మేము ఇన్నోవేటివ్ గా మార్కెట్ లోకి తీసుకొని వచ్చాం. మన ఐస్బర్గ్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఈ ఫ్రాంచైజీకి కాస్ట్ ఎంత అవుద్ది, ఏ లొకేషన్స్ లో ఇవన్నీ కూడా పెడితే బాగుంటది? ఇప్పుడు ఐస్బర్గ్ ఫ్రాంచైజ్ గురించి చెప్తూనే ఇంకోటి చెప్తా నేను. ఫ్రాంచైజ్ అనే సెగ్మెంట్ అంటే ప్రూవెన్ బిజినెస్ మోడల్ ని, ఇంకా దెర్ ఈస్ నో అదర్ చాయిస్, ఖచ్చితంగా సక్సెస్ అయ్యి అవుతుంది అనుకున్న థాట్ ప్రాసెస్ లో ఆ బిజినెస్ ని నా ఒక్కడికే కాదు మిగిలిన వాళ్ళకి కూడా నేను షేర్ చేయాలనుకునే అప్రోచ్ నుంచి డెవలప్ అయినది ఫ్రాంచైజ్ అనేది బిజినెస్ మోడల్. సో ఐస్బర్గ్ ఎందుకు ఫ్రాంచైజింగ్ అంటే, ఇప్పుడు ఒక చిన్న డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్తే ఈ యూనిక్ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకో డిజైన్ లేని పీస్ ఏంటి, ఇలాంటి థాట్ ప్రాసెస్ లో మనం అందరం గ్రో అవుతున్నాం. సో ఎవరి దగ్గర లేని మన దగ్గర ఉండాలి. నీ దగ్గర కస్టమర్ ఎందుకు రావాలి అంటే ఆ యూనిక్ యూఎస్పీ మనం రెడీ చేయాలి. ఈ థాట్ ప్రాసెస్ లో మేము ఫ్రాంచైజింగ్ బిల్డింగ్ యాక్టివిటీ చేసాం. సో ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు కమ్యూనిటీలో చూసుకుంటే, ఆంధ్ర, తెలంగాణ ఇంక్లూడింగ్ హైదరాబాద్ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రెసెంట్ 24 స్టోర్స్ ఉన్నాయి. ఓన్లీ ఈ 2 రాష్ట్రాలు హైదరాబాద్ తో కలుపుకొని. సో ఇన్వెస్ట్మెంట్ మోడల్ కింద వస్తే అప్రాక్సిమేట్లీ ఒక స్టోర్ పెట్టాలంటే 25 లక్షలు అవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. 25 లక్షలు అంటే ఎక్కువ తక్కువ అనేది మల్టిపుల్ క్రాస్ బ్యారియర్స్ ఉంటాయి, నేను కాదన్ను. కానీ దాంట్లో ఏమొస్తుందంటే ఫ్రాంచైజింగ్ ఫీ, మెషినరీ, ఎక్విప్మెంట్, బ్రాండింగ్, సైనేజ్, ఫర్నిచర్, ఇంటీరియర్, టాక్స్, మీ కాళ్ళ కింద వేసుకునే పట్ట దగ్గర నుంచి బిల్లు ప్రింట్ చేసే బిల్లింగ్ రోల్ దాకా అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇలా మొత్తం మీరే ఇస్తారా అంటే మేము కాంట్రాక్ట్ లాగా తీసుకొని చేస్తామని మాత్రమే నేను చెప్పట్లా. మేము డిజైన్ ఇస్తాం, ఆ డిజైన్ ప్రకారంగా మీరు చేసుకోగలిగినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ఏంటంటే మేము చేయాలనుకున్న ప్రాసెస్ ఒకటే, ప్రూవెన్ బిజినెస్ మోడల్ ని వేరే వాళ్ళతో పంచుకుందాం అనేది మాత్రమే. ఫ్రాంచైజ్ అమ్ముకోవడం అనేది మా థాట్ ప్రాసెస్ కాదు. ఇప్పుడు నేను ఢిల్లీ, ముంబై దాకా ప్రోడక్ట్ పంపిస్తాను, అక్కడ ఫ్రాంచైజీలు ఇవ్వట్లా. ఇది ప్రీఫిల్డ్ టబ్స్ అంటారు వీటిని. ఇలాంటి ప్రోడక్ట్స్ మేము ప్రీఫిల్ ఇక్కడ ప్యాక్ చేసి అక్కడ దాకా
అలాగే పంపిస్తున్నా. దీనికి ఫ్రాంచైజ్ అవసరం కూడా లేదు, నా బిజినెస్ నేను చేసుకోగలను. సో మా టార్గెట్ ఒకటే, ఆంధ్రప్రదేశ్ బేస్డ్ బ్రాండ్, ఆంధ్ర, తెలంగాణ అండ్ హైదరాబాద్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతకు ముందులాగా డిస్కషన్ చేసుకుంటే ఒక హోమ్ స్టేట్ నుంచి 40-45 స్టోర్లు ఒకటే బ్రాండ్ గనక గ్రో చేయగలిగితే అంతకంటే దమ్మున్న బ్రాండ్ భారతదేశంలో ఉండదు, నేను వేరే ఊరికి వెళ్ళినా కూడా. అదే థాట్ ప్రాసెస్ తో మేము ఫ్రాంచైజ్ బిల్డింగ్ యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నాం. ఒక 10-15 స్టోర్లు అవైలబిలిటీ మన స్టేట్ లో ఉంది అనే విషయం చెప్తున్నాను నేను. సో ఇక్కడ మార్జిన్ ప్రాస్పెక్ట్ లో గనక వస్తే చీప్ గా వేసుకున్న నెలకి రోజుకి 10-12 వేలు బిజినెస్ జరిగిన నెలకి 5 లక్షల రూపాయలు బిజినెస్ జరుగుతుంది. 5 లక్షల రూపాయలు బిజినెస్ చేసుకుంటే ఖర్చులన్నీ పోను 1 లక్ష నుంచి 1.5 లక్షల రూపాయలు మార్జిన్ వస్తుంది. సో యావరేజ్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 2 years లో మీ ఇన్వెస్ట్మెంట్ మీకు వెనక్కి వస్తుంది, స్టోర్ మీ దగ్గరే ఉంటుంది. అది మా ఫైనాన్షియల్స్ ఆఫ్ అవర్ ఫ్రాంచైజ్ మోడల్. మన ఐస్బర్గ్ ఫ్రాంచైజీ ఇప్పుడు దాకా ఎన్ని స్టేట్స్ లో ఫ్రాంచైజీస్ ఉన్నాయి, అవి ఎలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి? ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కాకుండా మనకి బెంగళూరులో ఒక 6 స్టోర్స్ ఉన్నాయి, చెన్నైలో 2 ఉన్నాయి, పాండిచేరి ఒకటి, త్రిచి ఒకటి తమిళనాడులో, అండ్ పొలాచి ఒకటి. అవి కాకుండా మనకి కర్ణాటకలోనే అదర్ దాన్ బెంగళూరు, మణిపాల్, బెల్గాం, గోవాలో వచ్చేటప్పటికి ఒక 7 స్టోర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రీసెంట్ గా వెస్టర్న్ ఇండియాకి ఎంటర్ అయ్యాం మేము. వెస్టర్న్ ఇండియా అంటే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ 3 స్టేట్స్ ని వెస్టర్న్ ఇండియా అంటారు. ఆ వెస్టర్న్ ఇండియాలో సూరత్ లో ఒక 2 స్టోర్లు ఓపెన్ చేసాం, అహ్మదాబాద్ లో ఒక 3 ఓపెన్ అయినాయి, ఆల్రెడీ 2 వర్క్ జరుగుతున్నాయి, ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నాయి, నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉన్నాయి. అండ్ జైపూర్ లో 2 స్టోర్స్ ఓపెన్ చేసాం. ఓవరాల్ గా వెస్టర్న్ ఇండియా మొత్తం టార్గెట్ చేసి ఒక 25-30 స్టోర్లు ఓపెన్ చేయాలనేది 2024 టార్గెట్. ఇలా కాకుండా డార్క్ మోడల్ స్టోర్స్ అని చెప్పి ఇలాంటి ప్రీఫిల్డ్ ప్యాకేజెస్ నే మా ఓన్ వేర్ హౌసెస్ పెట్టుకొని కస్టమర్ ఆర్డర్ చేసిన 45 మినిట్స్ నుంచి 1.5 hours లోపు మేము డెలివరీ చేసే డార్క్ మోడల్ యాక్టివిటీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అది ఎక్కడెక్కడ అంటే ముంబై, పూణే అండ్ ఎన్సీఆర్ అంటే ఫరీదాబాద్, గజియాబాద్, నోయిడా, గోర్గాన్, న్యూఢిల్లీ, పురాణా ఢిల్లీ, ఈ 6 సిటీస్ ని కలిపి ఎన్సీఆర్ అంటాం. ఎందుకు ఈ మోడల్ అంటే నేను ఇక్కడే నెల్లూరు లాంటి ఊర్లో ఉండి నేను మొత్తం నేనే రన్ చేయాలి అనుకోవడం అవివేకం. సో ఇక్కడ బ్రాండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని అక్కడ రీచ్ చేయాలనే థాట్ ప్రాసెస్ తో మేము అక్కడ ఈ డార్క్ మోడల్ తో ఎంటర్ అయ్యాం. ఆ టార్గెట్ ఒకటే, రెగ్యులర్ థమ్స్అప్, కోకోకోలా, మంచు లాంటి, నెస్ట్లే, మ్యాగీ ఇట్లాంటి బ్రాండ్స్ ని మనం ఎలాగైతే ఐటీసీలు, నెస్ట్లే బ్రాండ్స్ మనం ఎలా అయితే గ్రో చేస్తూ వచ్చాము, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కూడా అన్ని ఉన్న టాప్ 5 ఐస్ క్రీమ్ బ్రాండ్స్ లో మాది కూడా రీచ్ చేయాలనేది మా టార్గెట్. ఇంకా ఫ్రాంచైజీ స్టోర్ కు వస్తే ఇందాక భూపేష్ అడిగినట్టు దాంట్లో ఎంతమంది స్టాఫ్ కావాలి ఒక స్టోర్ కంటే 2 to 3 డిపెండ్స్ అపాన్ ద స్టోర్ సైజ్. స్టోర్ సైజ్ అంటే ఎలాగంటే మా స్టోర్ సైజు 250 to 300 SFT నుంచి 600 SFT మేము సజెస్ట్ చేసేది. ఇప్పుడు 300 to 400 SFT ఉంటే 2 ఉంటే సరిపోతుంది. 500-600 SFT అంటే 3-4 కావాల్సి వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద స్టోర్ టైమ్ లైన్స్ అండ్ స్టోర్ సైజు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఊర్లో ఉంటే అద్దరు మిడ్-నైట్ 3 గంటల వరకు నేను బిజినెస్ చేయాలనేది మా టార్గెట్. అలాంటి టైంలో ఒక 6-7 మంది కూడా కావాల్సి వస్తారు. ఇప్పుడు నెల్లూరు, తిరుపతి లాంటి ఊర్లలో మనకి 11-11:30 స్టోర్ క్లోజ్ చేస్తాం. అక్కడ దాంట్లో 3 సరిపోతారు. అంటే పిండి కొద్ది రొట్టె, నీకు ఎంత బిజినెస్ చేసుకోవాలనే దాన్ని బట్టి ఇవన్నీ మేనేజెస్ చేంజెస్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత మీరు మన ఫార్మర్స్ తో, తర్వాత FPOs తో కలిసి కూడా వర్క్ చేస్తున్నారు, చేయబోతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ప్రొడ్యూస్ మీరు తీసుకుంటా ఉంటారు, మన ఐస్బర్గ్ ఎలా కనెక్ట్ చేస్తారు? నాగ్పూర్, పూణే, ముంబై కొన్ని FBOs టైఅప్ అయ్యాం. మేము డైరెక్ట్ గా హరిద్వార్, ఋషికేశ్ లో ఆల్మోస్ట్ ఒక 450+ FBOs తో టైఅప్ డిస్కషన్ ప్రోగ్రామ్ రెడీ చేసుకొని గంగా నది వాటర్ తో పండించబడిన షుగర్ కేన్ దించి ప్రొక్యూర్ చేసిన అన్రిఫైన్డ్ షుగర్ అండ్ జాగరీ బేస్డ్ పెట్టుకుని మా ఐస్ క్రీమ్ లో మేము ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేస్తున్నాం. ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఒక 14 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వాడుతున్నాం, ఒక 8 to 9 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం. బేస్ ఇంగ్రీడియంట్ కింద మిల్క్ కింద ఇక్కడ దగ్గరలో ఒక 4-5 ఫార్మర్స్ తో మాత్రం మేము టైఅప్ అయ్యాం. ఎందుకంటే బేసిక్ నీడ్ అది, అండ్ పెరిషబుల్ ప్రోడక్ట్ బయట నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోలేదు కాబట్టి. మిల్క్, దగా మిశ్రీ, మన పటిక బెల్లం, మేము షుగర్ వాడమండి, దగా మిశ్రీ దాన్ని పటిక బెల్లం అంటాం. దగా అంటే దారం హిందీలో, మిశ్రీ అంటే పటిక బెల్లం. ఆ రెగ్యులర్ కలకండలో మీకు ఎటువంటి దారాలే ఉండవు. దగా మిశ్రీ అనేది ప్యూరెస్ట్ ఫామ్, అంటే చెరుకు రసాన్ని తీసి ఒక పర్సంటేజ్ ఆఫ్ టెంపరేచర్ కి హీట్ చేసి దాన్ని ఒక చిన్న ట్రేలల్లో దారాలు వేసి దాని మీద పోసేస్తారు. ఎందుకు దారాలు వేస్తారంటే పగల కొట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడక దారాలు బయటికి తీసేస్తారు. దాన్ని దగా మిస్ట్రీ అంటాం. అంతకంటే మేము నా ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదని. బట్ ఇప్పుడు భూపేష్ లాంటి వాళ్ళు నాతో టచ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఆ 2 acre ప్రెమైసెస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంతా ఎక్స్పాండ్ చేసాం, స్టోరేజ్ కెపాసిటీస్ పెంచాం, ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టి ఫ్రోజన్ ఫార్మాట్ లో ఫ్రూట్ ని కన్వర్ట్ చేసి మేము యూజ్ చేయాలన్న ప్లాన్ లో కూడా ఉన్నాం. ఇప్పుడు ప్రోడక్ట్ రేంజ్ కింద చూసుకుంటే 32 ఫ్లేవర్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే 32 ఫిక్స్ అయి ఉంటుంది అంటే కాదు, ఎవ్రీ 4 నుంచి 6 నెలలకు మా మెన్యూని మేము రివైవ్ చేస్తూ ఉంటాం మార్కెట్ ట్రెండ్స్ కి, రిక్వైర్మెంట్స్ కి సంబంధించి.
సంబంధించినంత వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేటగిరీ ఎలా ఉంటుందంటే వెన్నెలాలు, బటర్ స్కాచ్లు, మ్యాంగోలు, చాక్లెట్లు, ఇలాంటి బేసిక్ ఫ్లేవర్స్ దగ్గర నుంచి టెండర్ కోకోనట్, సీతాఫల్, జాక్ ఫ్రూట్, గువా ఇలాంటి ఫ్లేవర్స్ వరకు ఫ్రూట్ ఫ్లేవర్స్ లో ఇన్నోవేషన్ కేటగిరీ. ఇప్పుడు చాక్లెట్ అంటే చాలా మందికి ఇష్టం. మేము రెగ్యులర్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ కాకుండా వైట్ చాక్లెట్, న్యూటెల్లా బ్లెండ్, మింట్ చాకో చిప్స్ ఇలాంటి డిఫరెంట్ ఇన్నోవేషన్ లో చాక్లెట్లు ఇచ్చాం. ఇవి కాకుండా కొద్దిగా కంప్లీట్లీ ఇంకా వేరే బ్రాండ్ లో ఎక్కడ ఏనో చూడమనుకునే బ్రాండ్ ఫ్లేవర్స్ మా దగ్గర ఏంటంటే చార్కోల్ అంటే డెడ్ బ్లాక్, ఈ మన జుట్టు ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగులో ఉంటుంది. భూమి మీద నాకు తెలిసినంత వరకు అంత డెడ్ బ్లాక్ కలర్ లో ఉండే ఫుడ్స్ చాలా అరుదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు థమ్స్ అప్, పెప్సీ అని కూడా మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ బుక్ కనుక మీరు పోసి టేబుల్ మీద పెడితే రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. మనకు దూరం నుంచి చూసినప్పుడు బ్లాక్ కలర్ లో ఉండదు. అది అలాంటిది మేము మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్ ని బ్లాక్ కలర్ లోకి తీసుకురాగలిగామంటే అదొక ఇన్నోవేషన్. ఆ చార్కోల్ ఐస్ క్రీమ్ మేము ఇచ్చాం. అది ఎలా చేసాము, కలర్ యాడ్ చేసాము. మేము 100% మా ప్రోడక్ట్స్ వేటిల్లో మేము కలర్స్ వాడాం. అసలు ఎలా వచ్చింది అంటే మనం కొబ్బరి చెప్పులు ఉంటాయి, దాని కొబ్బరి చెప్పుల్ని కాల్చి బూడిద ఎసెన్స్ ని దాంట్లో నుంచి కనిపించకుండా మాస్క్ చేసి ఐస్ క్రీమ్ కి ఇంక్లూడ్ చేస్తాం. ఇలాంటి సెగ్మెంట్ లో మేము ఇన్నోవేటివ్ వెరైటీ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్. ఇందాక నేను చెప్పినట్టు గోట్ మిల్క్, క్యామెల్ మిల్క్, డాంకీ మిల్క్ ఇలాంటి వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ మేము ఇస్తున్నాం. ఇంకొకటి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ గురించి చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా జలుబు చేస్తున్నప్పుడైనా నా ప్రోడక్ట్ తినండి, జలుబు పెరుగుతుందని అడగండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కూలింగ్ వాటర్ తాగితే కూడా నాకు ఇబ్బంది పడుతుంది, నా గొంతులో ప్రాబ్లం వస్తుంది అనుకునే వాళ్ళు ½ కేజీ ఐస్ క్రీమ్ నా తిని నాకు ఫోన్ చేయండి ఏదైనా జరిగితే. ఎవరు చూస్తున్నారో, ఎవరి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయో అనేది తెలియకుండా నేను ఇంకొక ఆపోజిట్ పర్సన్ హెల్త్ గురించి నేను బెట్ చేస్తున్నానంటే నా ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం అర్థం చేసుకోండి. ఇది మార్కెటింగ్ అయితే చెప్పట్లా, మీరు ఇన్ పర్సన్ మీరు ట్రై చేసి నా వెబ్సైట్ లో ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు రిజిస్టర్ చేయండి. ఇది ఎందుకు అంటే నేనేదో గొప్పవాడిని కాదు, దాంట్లో మేము వాడే ఇంగ్రీడియంట్స్ అంతకంటే ఏం లేదు. సుహాస్ గారు, ఇప్పుడు దాకా మన కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంది? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 15 crores. మేము B2B మోడలే కదా మాదంతా. ఇప్పుడే మేము D2Cలోకి వచ్చాం. D2C అంటే డైరెక్ట్ గా కస్టమర్ కి మేము డైరెక్ట్ గా సేల్ చేసే పాయింట్ కొంతవరకే ఉండేది. మాది B2B అంటే ఫ్రాంచైజ్ మోడల్ యాక్టివిటీ. ఫ్రాంచైజ్ మోడల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెన్యూలో మీ ప్రోడక్ట్ 100 rupees ఉంటే కస్టమర్ కి మీరు సేల్ చేసేది ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు, మేము వాళ్ళకి 35% మా ప్రోడక్ట్ కాస్టింగ్ ఉంటుంది. అంటే 35 రూపాయలే వాళ్ళకి మేము ఛార్జ్ చేసేది. ఆ 35% మా బుక్స్ లో ఉంటుంది. అలా రెవెన్యూ మాది అప్రాక్సిమేట్లీ 15 crores లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ వచ్చేటప్పటికి 18 to 19 అనుకుంటున్నాం. ఇంకా 4 months ఉంది, వెళ్తాయి. మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు? డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చి నా ఫ్యాక్టరీలో అయితేనేమి, ప్రాసెసింగ్ యూనిట్ లో అయితేనేమి, హైదరాబాద్ ఆఫీసు, బెంగళూరు ఆఫీసులో అంతా కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 60-65 మందికి ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. అండ్ మాకున్న 60+ స్టోర్స్, ఫ్రాంచైజ్ మోడల్ స్టోర్స్ పాన్ ఇండియాలో అప్రాక్సిమేట్లీ 170 to 180 people కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు దాకా మనం సుహాస్ గారు తను బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి తను హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి రన్ చేస్తా ఉన్నారు. అట్లానే తను ఒక్కరితోనే కాకుండా తను 60 members కి తన దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. ఒక 180 members ని ఇండైరెక్ట్ గా తను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈకో సిస్టమ్ ని తను ఒక్కడి దగ్గరే కాకుండా నెల్లూరు డిస్ట్రిక్ట్ లోనే కాకుండా పాన్ ఇండియాలో మొత్తం కూడా ఆ ఈకో సిస్టమ్ ని క్రియేట్ చేయాలని మంచి ఫ్రాంచైజీ మోడల్ ని క్రియేట్ చేసి దీన్ని అంతా కూడా ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఇది మంచి అవకాశం. నేను చెప్పేది ఏంటంటే మన గుణపాటీస్ కూడా ఫార్మింగ్ మీద, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీద ఎక్కువ మన వర్క్ చేస్తూ ఉంటాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటే మీరు ఎక్కడో అదర్ కంట్రీస్లోనో అదర్ స్టేట్స్లోనో ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ ప్లేసెస్లో, మీ నేటివ్ ప్లేసెస్లోనే మీరు ఉంటా, అక్కడే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీతో పాటు మీరు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా బిజినెస్ అనేది హైలీ సక్సెస్ఫుల్గా మీరు రన్ చేసుకోవచ్చు. ఇది బాగా సక్సెస్ఫుల్ అయిన మోడలు. ఆల్రెడీ ఎంతోమంది ఈ ఫ్రాంచైజీ పెట్టుకొని చాలా సక్సెస్ఫుల్ అయి ఉన్నారు. మీరు కూడా ఈ ఫ్రాంచైజీ తీసుకునేదానికి మొత్తం కూడా స్టడీ చేయండి. మీరు ఒకసారి మన సుహాస్ గారితో కూడా మాట్లాడండి, వాళ్ళ టీంతో మాట్లాడండి. తర్వాత తను అన్నట్టు ఒక 25 lakhs అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మంత్లీ కూడా ఒక 1 lakh నుంచి 1.5 lakh దాకా తీయచ్చు. ఒక 2 yearsలో ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా మీరు అర్న్ చేయొచ్చు. ప్లస్ మా సైడ్ నుంచి, గుణపాటి సైడ్ నుంచి మీరు ఆ 25 lakhs మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తర్వాత మనకి PMFME ద్వారా మనకి 35% సబ్సిడీ కూడా ఉంది. ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ సబ్సిడీని కూడా మీరు క్రియేట్ చేసుకుని బ్యాంక్ లోన్ కూడా మీరు అప్రోచ్ అయితే, బ్యాంక్ లోన్ కూడా విల్లింగ్గా ఉంటే బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. ఒక 90%, 10% మీరు షేర్ పెట్టుకొని
మీరు 35% కూడా బ్యాక్ ఎండెడ్ సబ్సిడీగా వస్తుంది. ఈ ఫ్రాంచైజీ మోడల్ మీరు క్రియేట్ చేసుకుంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది మీరు దీన్ని ప్రమోట్ చేయొచ్చు. యాక్చువల్గా ఆర్గానిక్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్. దాంట్లో ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది బాగా ట్రెండ్ అవుతా ఉంది, ఇవి బాగా మూవ్ అవుతా ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం చూసాం ఇక్కడ. వీటిలన్నింటినీ కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఈ ఇండస్ట్రీస్ ని మీరు ఖచ్చితంగా కూడా సక్సెస్ఫుల్ అవుతారు. మీతో పాటు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసినట్టు అవుతారు. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఐస్బర్గ్ టీమ్ ని మీరు కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఎవరైనా స్టార్ట్ చేయాలి, పెట్టాలనుకునే వాళ్ళు మీరు సుహాస్ గారితో మీరు మాట్లాడినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు.